ఇవాల్టి డిబేట్లోకి వెళ్లే ముందు మీకు ముందుగా కొన్ని దృశ్యాలు చూపిస్తాను. హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు అవి. చూడండి, ఒక నిజాయితీ గల అధికారి ఆఖరికి ఏమయ్యారనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. అక్కడ గోనె సంచిలో చుట్టి ఉన్నటువంటి ఆ డెడ్ బాడీ ఒక నిజాయితీ గల అధికారిది. విగత జీవిగా మారి ఉన్నటువంటి ఆ డెడ్ బాడీని చూస్తున్నారు కదా, అది నిజాయితీకి మారుపేరుగా పనిచేసినటువంటి టీటీడీలో ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినటువంటి అధికారికి సంబంధించినటువంటి డెడ్ బాడీ అది. వారి కుటుంబ సభ్యుల రోదనలు కూడా ఒక్కసారి చూడండి. అసలు ఏం జరిగింది? టీటీడీలో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో నిజాయితీ గల ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి అకస్మాత్తుగా ఇలా రైలు పట్టాల సమీపంలో శవమై ఎలా తేలారు? పరకామణి కేసుని మొట్టమొదటిసారిగా గుర్తించి దానిని ఫిర్యాదుదారుడిగా దీన్ని కంప్లైంట్ చేసిన వ్యక్తి ఈ సతీష్, ఎవరైతే విగత జీవిగా మనకు కనిపిస్తున్నారో ఆ సతీష్. మరి ఆయనను అనేకసార్లు ఇదే కేసులో విచారణకు పిలిచారు. విచారణకు వెళుతున్నటువంటి కీలక సాక్షిగా ఉన్నటువంటి సతీష్, ఏవీఎస్ఓ సతీష్, మాజీ ఏవీఎస్ఓ, ఇప్పుడు శవంలా ఎలా మారారు? పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ రైలు పట్టాల సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ నెలలో ఇది రెండోసారి ఆయన విచారణకు వెళుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. అతని శరీరంపై ఉన్న గాయాలను బట్టి చూస్తుంటే ఇది హత్య అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిజానికి ఇది హత్య అయితే ఎవరు చేశారు? ఎవరు ఇంత కిరాతకంగా చంపారు? తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సతీష్ 2023లో టీటీడీలో ఏవీఎస్ఓగా పనిచేస్తున్నటువంటి సమయంలో పరకామణి ఉద్యోగి రవికుమార్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి ఆ కేసులో కీలక సాక్షిగా మారారు. ఈ ఏడాది జూలైలో సతీష్ జీఆర్పీ సిఐగా గుంతకల్లుకు బదిలీ అయ్యారు. పరకామణి కేసులో ఈ నెల 6న ఓసారి విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. మరోసారి విచారణకు వెళుతున్నటువంటి సమయంలోనే ఈ దారుణం జరిగింది. నిజానికి సతీష్ కుమార్ ఒక నిజాయితీ గల అధికారి. పరకామణి కేసులో విచారణకు హాజరైనప్పటి నుంచి అతనిపై ఒత్తిళ్లు పెరిగాయి, వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరై వచ్చిన తరువాత తనకు మెమో ఇస్తారని, లేదంటే సస్పెండ్ చేస్తారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. విచారణకు వెళ్ళిన సమయంలో అతనిని వేధించారా? తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని వేధింపులకు గురిచేశారా? అలా చేయకపోతే ఉద్యోగం లేకుండా చేస్తామని బెదిరింపులకు దిగారా? ప్రైవేటు వ్యక్తులతో, పోలీసులు సిట్ కాదు, ప్రైవేటు వ్యక్తులతో అతనిని బెదిరించారా? ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రౌడీ షీటర్నో రౌడీనో తీసుకెళ్లి కూర్చోబెట్టి పోలీసుల సమక్షంలోనే అతనికి సతీష్కి వార్నింగ్ ఇప్పించారా అన్న ప్రశ్నలు కూడా ఈరోజు వినిపిస్తున్నాయి. రైట్, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. పరకామణి కేసులో కీలక సాక్షి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ అకస్మాత్తుగా ఎలా మరణించాడు? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 2. విచారణ కోసం వెళ్లిన సతీష్ రైలు పట్టాల సమీపంలో ఎలా శవమై తేలాడు? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 3. పరకామణి కేసులో అబద్ధపు వాంగ్మూలం కోసం సతీష్ను వేధించారా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 4. టీటీడీ మాజీ చైర్మన్ భూమనతో పాటు మరికొందరి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 5. అందుకు ససేమిరాని సతీష్ అనడంతో మరింత ఒత్తిడి పెంచారా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 6. లక్ష్మణరావు అనే రౌడీతో పోలీసుల సమక్షంలోనే సతీష్ను బెదిరించారా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 7. ఎవరితోనూ మాట్లాడకుండా సతీష్ కుటుంబ సభ్యులను కట్టడి చేశారా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 8. సతీష్ది ఒకవేళ హత్య అయితే దీని వెనుక ఉన్నది ఎవరు? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. క్వశ్చన్ నెంబర్ 9. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే పోలీస్ అధికారులు అడుగులు వేస్తున్నారా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు.
క్వశ్చన్ నెంబర్ 10. పరకామణి వ్యవహారంలో టీటీడీ సిబ్బందిపై కేసులపై కేసులు పెడుతూ సిట్ వేధిస్తోందా? వెంకన్నపై ఒట్టు, ఏదో ఉంది లోగుట్టు. అసలు విచారణకు వెళుతున్నటువంటి సతీష్ అకస్మాత్తుగా ఎలా మరణించాడు? అతని కుటుంబ సభ్యులు చెబుతున్నదేంటి? పోలీసుల దర్యాప్తు ఏ కోణంలో జరుగుతోంది? ఎవరి క్షుద్ర రాజకీయాలకు ఈ నిజాయితీ గల అధికారి బలయ్యాడు? ఈ అంశాలన్నిటిపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కెఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సార్ ప్రసాద్ గారు, ఒక నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఏవీఎస్ఓ సతీష్ పరకామణి కేసుకు సంబంధించి విచారణకు హాజరవుతున్నారు ఒక సాక్షిగా. ఎందుకంటే ఈ కేసును అప్పుడు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న వాళ్ళే ఫిర్యాదు చేస్తారు కాబట్టి, ఆ ప్లేస్లో అతను ఉన్నారు కాబట్టి ఆ రోజున అతనే ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. ఈ కేసులో సాక్షిగా మారారు. ఈరోజు విచారణకు వెళ్తున్నటువంటి సమయంలో ఇలా విగతజీవిగా పడి ఉండటం ఏం సూచిస్తోంది? సాధారణంగా దొంగతనం కేసులో పట్టుకున్న పోలీస్ అధికారికి కానీ లేదంటే దొరికిన దొంగకు కానీ మరణశిక్ష పడుతుందా అంటే ఇది మరణశిక్ష పడిందని చెప్పాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆత్మ శాంతించాలి, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం ఇవ్వాలి భగవంతుడు. అంటే నాకు తెలిసినంత వరకు ఒక ఇన్వెస్టిగేషన్ అన్నది నిజంగా వీళ్ళు ఎంత ప్రాణాలకు తెగించి చేస్తున్న దగ్గర నాకు తెలిసిన ఒక ఉదంతంలో ఇలాగే బీహార్లో ఒక రైల్వే కూలీ అండి అతను. జస్ట్ ఒక ఇన్సిడెంట్లో ఈ బాంబు పేలుళ్ళ కేసులో వాళ్ళని పట్టుకున్న దాంట్లో అతను సహకరించాడు. వాళ్ళ ఐడెంటిఫికేషన్లోనూ వాళ్ళు వెళ్తున్న దగ్గర చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇక్కడ వీళ్ళ దగ్గర బాంబులు ఉన్నట్టుగా అనుమానం ఉందని. ఓకే, యూ వోంట్ బిలీవ్ ఇట్, అతనికి ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు బట్టి 2 గన్మెన్లు బీహార్ స్టేషన్లో ఉంటారు అతను చేసి పనికి చేసుకోమని సెక్యూరిటీగా. 2 గన్మెన్ సెక్యూరిటీ కింద 24/7 ఉంటారు అతనికి బీహార్లో. మరి ఆంధ్రప్రదేశ్లో టీటీడీలో ఇంత పెద్ద కేసు అని సిట్టు విచారణ చేస్తున్న కేసులో ఆయనకి ఏ సెక్యూరిటీ ఉండదా? అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు అంటే సెక్యూరిటీ ఇచ్చేవాడికే సెక్యూరిటీ లేని పరిస్థితి. ఇప్పుడు ఏదైనా మనకు కష్టం వస్తే ఇప్పుడు అలా రాముడు కప్ప కథలాగే ఉంది. ఇప్పుడు చూడండి, కప్ప మీద రాముడు కాలేసిన దానికి నువ్వేం అరవలేపావా అంటే నాకేమైనా కష్టం వస్తే రామాన అరుస్తాను, నువ్వే నా మీద కాలేస్తే ఎలాగన్నట్టుగా లేదు. ఒక పోలీస్ అధికారి ఆయన స్వచ్ఛందంగా ఆయన విధి నిర్వహణలో ఆ పరకామణి సేవలో అసలు అలాంటిది జరగడమే అసలు ఊహకందని విషయం. అంటే ఆ దేవదేవుడి సన్నిధిలో ఒక పనికిమాలిన పని ఎవడన్నా చేసేయడం అన్నదే ఒక పెద్ద విషయం. అలాంటిది దాన్ని ఐడెంటిఫై చేయగలిగాడంటే అతను ఎంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడో ఆలోచించండి. ఆ దేవుడి మీద ఆయనకి ఎంత నమ్మకం లేకపోతే ఇది భగవంతుడి సేవలో ఇలాంటి పనులు చేయొచ్చా అన్న దగ్గర అతను నిజాయితీకి నిలబడి నిక్కచ్చిగా అతను డ్యూటీ చేసిన దానికి ఇవాళ పర్యవసానం చూడండి. అంటే నేను ఒక వ్యక్తికి ఇవాళ కనీసం అంటే ఆయన ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవాళ గుంతకల్ పరిసర ప్రాంతాల్లో విగతజీవిలా పడి ఉండడం, తదనంతరం ఆ కుటుంబం చూడండి, ఆ విజువల్స్లో చూడండి వాళ్ళ బ్రదర్ ఎలా ఏడుస్తున్నాడు. ఇవాళ అయింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది. అవును, అది ఆశ్చర్యకరం విషయం. నాట్ ఈవెన్ ఏ సూసైడ్, నాట్ ఈవెన్ అది యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు, ఏదో పొరపాటున పట్టాల మీద ఆత్మహత్య కాదు, హత్య అనేటట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులే అంటున్నారు. తర్వాత గొడ్డల పోటుతో ఏదో తల మీద ఏదో నరికినట్టుగా కూడా అవును ఇవి కనబడుతున్నాయి. సో వీటిలన్నిటి పర్యవసానాల్లో లా అండ్ ఆర్డర్ ఎంత దరిద్రంగా ఉందో ఈ స్టేట్లో చెప్పడానికి ఇది ఇంకొక ఉదాహరణ. వీళ్ళకి సిఐ సమిట్ల మీద ఉన్న శ్రద్ధ ఇంకా దేని మీద లేదు. ఎందుకంటే ప్రజలు ప్రకృతి విపత్తులతో వెలైతాండవం చేసిన లండన్ పర్యటనలు, క్రికెట్ మ్యాచ్ల మీద ఉన్న శ్రద్ధ, అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక ఆడపిల్లలు 87 పైచీలక ఆడపిల్లలు, ఓవరాల్గా 200 పైచీలక మానవ ప్రాణాలకి భంగం కలిగిన వీళ్ళ దగ్గర నుంచి ప్రతిచర్యలు లేని దగ్గర అండ్ ఇవాళ ఒక సెక్యూరిటీ ఇవ్వాల్సిన మాలాంటి వాళ్ళందరికీ రక్షించవలసిన ఒక రక్షక శాఖలో పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారికే ఈ విధమైన మానసిక సంఘర్షణ ఎదుర్కొనే దగ్గర 2 సార్లు విడతలుగా అతన్ని విచారణకు పిలిచి ఎంత మానసిక సంఘర్షణకు గురి చేస్తే ఈ హత్యాదంతం ప్రైవేట్ వ్యక్తులతో జరిగిందా, అయితే ఏ కాన్స్పిరసీలో ఇతను చంపారన్నది ఊహకందని విషయంగానే ఉంది. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో పరకామణి సేవలో నాకు తెలిసినంత వరకు ఒక దొంగతనం అన్నది జరిగిందే అనుకుందాం. దానికి ఒక దీంట్లో పాసిఫికేషన్ కోర్టులో కాకుండా ఇంకెక్కడ అవుతుందండి? అది లోక్ అదాలత్ కోర్టు కాకుండా ఇంకేమైనా అవుతుందా? లోక్ అదాలత్ చెప్పిన తరువాత కూడా మళ్ళీ మేము సిట్టేస్తామని చెప్పి ఆ సిట్టేసి ఈరోజు ఈ రకంగా వేధింపులకు గురి చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ ఒక్కొక్క సాక్షిగా పిలిచి ఏదో వాంగ్మూలం మేము చెప్పినట్టు ఇవ్వండి అని వేధింపులకు గురి చేశారనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు నాకు తెలియక అడుగుతా సార్, ఒక అత్యున్నత న్యాయస్థానాల్లో ఒక లోక్ అదాలత్ కూడా ఒక పార్టీని పార్సలే. లోక్ అదాలత్లో ఉత్తినే ఏదో గుడ్డ చీళ్ళ పని ఉండవు కదా. ఈ సంబంధిత అధికారి గారు వెళ్ళి చెప్పాలి, ఆ సంబంధిత అధికారి దగ్గర సీజ్ చేసినవి, ఆ రోజు దొరికినవి. ఈవెన్ మీరు ఇది దొంగతనం కేసులో రెస్పెక్టివ్ కోర్టుకి వెళ్ళినా ఏం చేస్తారండి? మా అయితే తక్షణంగా కొంత పీరియడ్ ఆఫ్ జైలు శిక్ష విధిస్తారు, ఆ సొమ్ము రికవరీ చేస్తారు, పెనాల్టీ క్లాస్ ఉంటుంది, ఇంతకన్నా ఇంకేముంటుంది?
అప్పుడు కూడా అంతే కదా సార్, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసు విషయంలో కూడా గన్మెన్ని ఇంకా ఎవరు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళని పిఏని వేధింపులకు గురి చేస్తే ఒకరు తప్పించుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చెప్పారు కదా, మాకు ఇలాంటి తప్పుడు వాంగ్మూలం ఇవ్వడానికి కొడుతున్నారు అని. నేను చెప్తుంది అదే కదా సార్, ఇవాళ మీకు వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా వాళ్ళే ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చి దాని ఉన్న టెరిటరీలో రేడియస్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళే అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆ రోజు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఎవరైతే వివేకానంద మర్డర్లో ఆ పిఏ కృష్ణారెడ్డిని పట్టుకొని ఏం చేశారండి, ఆ రామ్ సింగ్ వచ్చి మీరు కౌంటర్ చూడండి, వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా ఇస్ వెరీ క్లియర్. ఏ కేసు అయినా సరే మళ్ళీ పునర్వాంగ్మూలాలు, పునర్విచారణ నేపథ్యంలో మానసిక సంఘర్షణకు గురి చేసే వేధింపులు, ఇది అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్. మీరు గమనించుకోండి కావాలంటే. రైట్. విష్ణు గారు, ఈ సతీష్ వాళ్ళ బ్రదర్ ఇచ్చినటువంటి పోలీసులకు రాసిచ్చినటువంటి కంప్లైంట్ కాపీ సార్, ఇది ప్రస్తుతం నా చేతిలో ఉంది. ఇందులో ఆయన క్లియర్గా రాసుకొచ్చారు, మా అన్న సతీష్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా ప్రస్తుతం గుంతకల్లు రైల్వే పోలీస్ జిల్లాలో పనిచేయుచున్నారు. గతంలో టీటీడీ ఏవీఎస్ఓ పరకామణిలో పనిచేసినప్పుడు జరిగిన చోరీ కేసు విషయమై మా అన్న ఫిర్యాదుగా ఒక కేసు తిరుమలలో ఉన్నది. దాని పర్యవసానంగా ఆ కేసును కోర్టులో రాజీ పడ్డారు. దాని గురించి ప్రస్తుతం విచారణ నిమిత్తం అన్న సతీష్ కుమార్ గుంతకల్ నుండి తిరుపతికి హాజరవుతున్నాడు. ఆ కేసులో ప్రత్యర్థులుగా ఉన్నవారు తనను ఏమైనా చేస్తారని చెబుతూ భయపడ్డాడు. అదే కేసు విచారణ నిమిత్తం గుంతకల్లు నుంచి 14వ తారీఖున అర్ధరాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్లో బయలుదేరి వెళుతున్నప్పుడు మాకు తెలిసి ఈరోజు 14 ఉదయం సుమారు 10 గంటల సమయంలో అన్న సతీష్ చనిపోయి కోమలి జుటూరు రైల్వే స్టేషన్ రైల్వే లైన్ మధ్యలో పడి ఉన్నాడని అక్కడికి వెళ్ళి చూశాము. శవం పడి ఉన్న తీరు, గాయాలు, పరకామణి కేసులో జరుగుతున్న విషయాలు, ఆ విషయాలను బట్టి ఆ కేసులోని ప్రత్యర్థులు మా అన్న సతీష్ కుమార్ను రైల్లో జరిగిన పరిణామాలను బట్టి అతన్ని హత్య చేసి ఉంటారని మేము అనుకుంటున్నాము. హత్య అన్నది వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ధారిస్తూ ఇచ్చినటువంటి, సరే కేసు విచారణ జరుగుతుంది, అన్నీ జరుగుతుంది, కానీ అతనిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అతనిని వేధింపులకు గురి చేస్తున్నారని, అతను తన ఉద్యోగం ఏమైనా కావచ్చు, ఉండొచ్చు, ఊడిపోవచ్చని అతను చెప్పినట్టుగా కూడా కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెప్తున్నారు. వాళ్ళు అడిగేటటువంటి వాంగ్మూలం ఇవ్వకపోతే వేధింపులు తప్పవా అన్న క్వశ్చన్ ఈరోజు వినిపిస్తోంది. ఏం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు మీరు? సార్, ఇప్పుడు పోలీసు యంత్రాంగం అసలు ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఏ రకంగా అసలు వాళ్ళకు కావాల్సినట్టుగా తయారు చేస్తుంది అనేది ఇదొక ఉదాహరణ, ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే ఒక రిజర్వేషన్ చేసుకుని ట్రైన్లో బయలుదేరినటువంటి వ్యక్తి రైలు పట్టాల పక్కన ఉదయం రైల్వే సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ మ్యాన్ ఎవరో గుర్తించి అధికారులకు ఇస్తే, సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కూడా, ఇది అసలు ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము ఏ రకంగా అతన్ని 6వ తారీఖున ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భంలో కానీ, మళ్ళీ 14వ తారీఖు రమ్మని చెప్పి అతన్ని ఇన్వెస్టిగేషన్ రమ్మని కోరినప్పుడు కానీ, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇంత కీలకమైనటువంటి కంప్లైంట్దారుడి మీద, ఇంత కీలకమైనటువంటి వ్యక్తికి ఒక గన్మెన్ని ఎందుకు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము, సిట్ అనేది ఫస్ట్ మనకి ఉత్పన్నమయ్యేటటువంటి ప్రశ్న. అతనికి భద్రత కల్పించాలి కదా, చాలా సీరియస్ కేసు అనుకున్న సందర్భంలో. దీంతోపాటు అతను ఆ సిట్ అనేది ఎంత దౌర్జన్యంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి కావలసినటువంటి పేర్లు చెప్పించడంలో, ఆ సిట్లో ఉన్నటువంటి డిఎస్పీ కానీ, సిఐలు కానీ, అలాగే వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఒక ప్రైవేటు వ్యక్తి, లక్ష్మణరావు అని చెప్పని ఒక ప్రైవేటు వ్యక్తిని నా కరుణాకర్ రెడ్డి గారు మెన్షన్ చేశారు, కొన్ని పత్రికల్లో వచ్చింది. ఆ రౌడీకి సంబంధించినటువంటి ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు బెదిరించినటువంటి, భయపెట్టినటువంటి తీరు ఏ రకంగా ఉన్నదో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అక్కడ జరిగినటువంటి లోక్ అదాలత్లో జరిగినటువంటి కేసుని ఎవరు చేయించారు అని చెప్పని అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఫలానా వాళ్ళు పేర్లు చెప్పాలి అని చెప్పని ఒక దుష్ట ఆలోచనతో ప్రభుత్వం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, సిట్లో ఉన్నటువంటి వారు కానీ ఈ సతీష్ కుమారు మరణాన్ని మాత్రం ఖచ్చితంగా దానికి కారకులు ఎవరవుతారు అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సినటువంటి అవసరం ఉంది. అడుగుతానే ఉన్నారు. మీరు చూడండి, సిట్ విచారణకు అవుతున్న వ్యక్తి సిట్ అధికారుల వేధింపులకు గురవుతున్నాడు అనేటటువంటి మాట వినిపిస్తున్న సమయంలో ఆ వ్యక్తిది ఒకవేళ హత్య అయితే దానికి కూడా సిట్టే విచారణ జరుపుతుంది, కానీ వీళ్ళు సిబిఐకి వెళ్ళరు.
అది సిట్టే, ఇది సిట్టే, అన్నిటికీ సిట్టే. మరణాన్ని పోలీసు యంత్రాంగం ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి రాష్ట్ర పోలీసు యంత్రాంగము ఆ కుటుంబ సభ్యుల గొంతుని బయటికి వినిపించకుండా, కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని బయటికి తెలియజేయకుండా, వాళ్ళ కులానికి సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారితో వాళ్ళకు కావలసినట్టు చెప్పాలి అని చెప్పని బలవంతం చేస్తూ ఉంటే అతను తన సన్నిహితుల వద్ద షోకాజ్ నోటీస్ ఇస్తారా, లేకపోతే సస్పెండ్ చేస్తారా, ఉద్యోగం పోతుందా అని మదనపడుతున్నటువంటి సందర్భంలో అది ఏం జరిగిందో దాన్ని విషయాల్ని బయటికి తీయాల్సినటువంటి యంత్రాంగమే గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళు హత్య అని చెప్పని జీఆర్పీ పోలీసులు ఏ రకంగా, ఏ ఆధారాలతో, ఏ రకంగా అతనికి సాక్ష్యం చెప్పే దాని మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ చంపాలని ప్రయత్నం చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు, చంపారని చెప్పని ఇస్తారు. అసలు అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాన్ని సీరియస్గా అక్కడ జరిగినటువంటి విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలి అని చెప్పనేది వ్యవహారం లేదు. నిన్న ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఈ ఇన్సిడెంట్కి నిన్న సడన్గా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రెస్ ముందుకు వచ్చేసారు. దీని మీద ఫలానా వ్యక్తులు దీని మీద హత్య చేయించారని చెప్పేశారు. సోషల్ మీడియాలో రకరకాలుగా కథనాలన్నీ కూడా లీక్ చేసేసారనమాట. ఒక ఇంపార్టెంట్ కేసుల్లో ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇంకెవరై ఉంటారు, ఈ మరణాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారి అకౌంట్లో వేసేయాలని చెప్పనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా మీడియాలో, సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో దాని మీద ఆ పోలీస్ అధికారి యొక్క మరణాన్ని రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో తన ప్రత్యర్థుల్ని ఏ రకంగా ఇరికించాలని, ఏ రకంగా బాధ్యుల్ని చేయాలని చూస్తుందో ఇంత హేయమైనటువంటి విషయం. సాక్షాత్తు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి సంఘటనని ఏ రకమైనటువంటి క్షుద్ర రాజకీయానికి వాడుకుంటున్నారో మనకి స్పష్టంగా అర్థమైపోయింది. నిన్న జరిగినటువంటి సంఘటన, అతనికి 2 పిల్లలు ఉన్నారు, తల్లి, తండ్రి, కుటుంబము, భార్య, వాళ్ళందరి గురించి ఆలోచించకుండా ఒక పార్టీ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలో వ్యతిరేక శక్తులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళని ఇరికిచ్చారనే ఉద్దేశంతో ఆ సిట్టు వ్యవహరించినటువంటి తీరు ఏ రకంగా ఉందో మనం చూసాం. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది చాలా ఏ రకంగా మాటలకు అందనటువంటి, ఒక పక్కనేమో ఆ కుటుంబం అంతా శోక సముద్రంలో ఉంటే, దుఃఖంలో ఉంటే, మీరేమో ఈ రకమైనటువంటి క్షుద్ర రాజకీయానికి పాల్పడతారా? అతని మీద ఒత్తిడి తీసుకొస్తారా? అతని మీద ఒత్తిడి తీసుకొస్తే అతను ఏం జరిగింది అనేది తేల్చాలిగా. ఈరోజు మేము ఏదన్నా ఒక మాట వాస్తవం చెప్పినప్పటికీ కూడా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చెప్తుంది అని చెప్పని దాన్ని తిప్పి మళ్ళీ మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మరణాన్ని, అతను ఏవిఎస్ఓ చనిపోయినటువంటి సతీష్ యొక్క మరణాన్ని సిబిఐ ఎంక్వైరీ ద్వారా మాత్రమే వెలుగులోకి తీసుకురాగలుగుతాం, నిజాలు నిగ్గు తేల్చగలుగుతాం. ఎందుకంటే మసిపూసి మారేడుకాయ చేశారు. నిన్న సంఘటన జరిగినటువంటి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో వేసేసేయాలని చెప్పిన ఉద్దేశంతో దుష్ప్రచారం స్టార్ట్ చేశారనమాట. సోషల్ మీడియాలో, అలాగే పత్రికల్లో, టీవీల్లో ఆల్రెడీ హత్య కేసు కింద నమోదు చేశారంటే పోలీసులు ఎంతటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో, మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. ఇప్పటిదాకా ఏంటి, ఆ పరికామణ కేసులో సతీష్ సంబంధించినటువంటి అతనితో పేర్లు చెప్పించాలని చెప్పనే యంత్రాంగం అంతా కూడా ఒత్తిడి చేసింది. కానీ ఇప్పుడు ఇంకొకటే, ఈ మరణంలో కొంతమంది ఇరిగించాలని చెప్పిన ప్రయత్నం కూడా చేస్తూ ప్రభుత్వం 2 రకాలుగా దెబ్బ కొట్టాలని చూస్తున్నట్టుందా? ఒకటి అతనితో బలవంతంగా తప్పుడు వాంగ్మూలం ఇప్పించి ఒక రకమైన దెబ్బ కొట్టడం, అతని హత్యని కూడా ఇంకొక రకంగా దెబ్బ కొట్టడం. అతని హత్యను కూడా మళ్ళీ దీని కిందే వాడుకునేది. దాన్ని ఎవరైతే రాజీ చేయమన్నారు, ఎవరైతే పెద్దలు ఉన్నారు, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పదవుల్లో ఉన్నవారు, వారందరి పేర్లు కూడా చేసేటటువంటి కార్యక్రమానికి తెరలేపారని 2 రకాలుగా చేయాలని చెప్పి ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రకంగా ఎవరైతే పాత్ర పోషిస్తారో, ఎవరైతే ఈ రకంగా వాడుకోవాలని చూస్తారో మరి స్వామివారి మామూలుగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మొత్తం వ్యవహారం తేలాలి అని అంటే ఖచ్చితంగా అది సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఈ మరణం యొక్క నిజాలు నిగ్గు తేల్చాలి.
అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చినటువంటి రిఫార్మ్స్, మంచినీళ్ళు తాగాలంటే గ్లాస్ బాటిల్ పెట్టాలి అని చెప్పని, స్వామివారి దర్శనాలు రష్ తగ్గించాలంటే శ్రీవాణి అని చెప్పని, అలాగే వైకుంఠ ఏకాదశి రోజున అందరూ కూడా దర్శనం చేసుకోవాలంటే దాని 10 రోజులు నిర్ణయాలు తీసుకున్నారు. గుడికో గోమాత అని చెప్పని మా ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో దేదీప్యమానంగా వెలిగిపోతే ఇలాంటి రాజకీయం చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఎస్ సురేష్ గారు, మీరు ఈ కేసుని మొదటి నుంచి ఫాలో అవుతుంటారు. అసలు ఈ పరకామణి కేసులో సతీష్ పాత్ర ఏంటి? రెండవది, అతను నిజంగానే వేధింపులకు గురయ్యారా? అదే జరిగితే ఈ హత్య వెనుక ఎవరు ఉండొచ్చు? ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? పరకామణి ఇష్యూను ఒకసారి మనం చూసుకున్నట్లయితే 29 ఏప్రిల్ 2023లో ఎవరైతే రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను హుండీలో భక్తులు సమర్పించినటువంటి డాలర్లను తస్కరిస్తూ పట్టుపడడం జరిగింది. దాని విలువ 72,000 రూపాయలు. అప్పటికి ఎవరైతే ఇప్పుడు మరణించడం జరిగిందో ఆ ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ గారు దాన్ని పసిగట్టి అతని మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన విచారణ నిష్పక్షపాతంగా జరగడము, అప్పటికి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడము, ఏదైతే సెక్షన్లు ఆ యొక్క కేసుకు అందుబాటులోకి వస్తాయో 379, 381 సెక్షన్ ప్రకారం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే ఒక ఉద్యోగిగా ఉంటూ దోపిడీకి పాల్పడము, దొంగతనం చేయడం వంటి ఆరోపణల మీద కేసును వెంటనే కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లలో ప్రచారం చేస్తున్నారు, కావాలనే సెక్షన్లు నమోదు చేయలేదు, కావాలనే కేసును నీరు గార్చారు అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 379, 381 రెండు కూడా రవికుమార్ ఎవరైతే ఆ దొంగతనానికి పాల్పడ్డాడో ఆ సెక్షన్లకు వర్తించేటువంటి సెక్షన్లు. అవును, ఆ 2 సెక్షన్లు నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, విచారణ చేయడం జరిగింది. విచారణ 1 రోజుల పాటు జరిగి తర్వాత ఛార్జ్ షీట్ కూడా నమోదు చేయడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ఎవరైతే ఈ రవికుమార్ ఉన్నాడో అతను పశ్చాత్తాపడి వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా బోరున విలపించి, ఒకవైపు అతను పెద్ద జీఎం గారి మఠంలో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ అనే అతను బ్రాహ్మణుడు. ఈ రకంగా వాళ్ళు విన్నవించుకున్నటువంటి నేపథ్యంలో దాని సాధ్యాసాధ్యాలను చూసి వాళ్ళు ఏదైతే మేము చేసిన తప్పుకి శ్రీవారికి కానుకగా సమర్పించుకుంటాం మా యొక్క ఆస్తులని ఆ రోజు చెబితే 14 కోట్ల పైచీలకు మార్కెట్ వాల్యూ 50 కోట్ల నుంచి 100 కోట్లు ఉండేటువంటి ఆస్తిని వాళ్ళు శ్రీవారికి సమర్పించుకుంటాము, మాకు ఈ రకమైనటువంటి రాజీని చేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి అని రవికుమార్ కుటుంబ సభ్యులు, ఒక బ్రాహ్మణ కుటుంబం, టిటిడి అధికారులను వేడుకోవడం జరిగింది. ఇది మరి ఎట్లా సెటిల్ అయింది? ఇది ఎట్లా సెటిల్, ఎవరు చేశారు ఇది సెటిల్మెంట్? మరి దీన్ని పాలక మండలిలో అందరి సభ్యుల ముందు ఉంచి అధికారులు అసాధ్యాలను చూసి ఆ రోజు భారత రాజ్యాంగంలోని లా లీగల్ సర్వీసెస్ యాక్ట్ కింద 1987 కింద మనం లోక్ అదాలత్ అవకాశం ఉంది అని ఆ రోజు అధికారులు చెప్పడం జరిగింది. సో లోక్ అదాలత్ ద్వారా జరిగింది, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ఇది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ లోక్ అదాలత్ అనేది. ఈ లోక్ అదాలత్ ద్వారా ఇతను కోరిన విధంగా చేయగలిగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో సరే అని ఇతను ఈ యొక్క ప్రక్రియలో వెళ్ళడం జరిగింది. సతీష్ అనేటువంటి వ్యక్తి, రవికుమార్ అనేటువంటి వ్యక్తి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క కేసు లోక్ అదాలత్ లో ఈ రకంగా రాజీ కుదర్చడము, అతను ప్రాయశ్చిత్తంగా శ్రీవారికి తన ఆస్తులను సమర్పించడము జరిగింది. ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దీని మీద దోపిడీకో ఇంకోటికో తెరలేపింటే అతను పట్టుబడింది 72,000 రూపాయలు. 72,000 రూపాయలు దొంగతనం చేశాడని ఆ 72,000 రికవరీ చూపించుకోనో లేదంటే అతని కేసు కట్టి అతని జైలుకు పంపించడమో జరుగుంటే అతనికి వర్తించేటువంటి సెక్షన్ల ప్రకారం 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష లేదంటే జరిమానా విధించుకొని అతను బయట వచ్చేవాడు. అందులోనూ కూడా అది స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్.
కానీ ఒక విషయం చెప్పండి సురేష్ గారు, రాజ్యాంగబద్ధంగా అంటున్నారు మీరు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా లోక్ అదాలత్లో అతను రాజీ పడి తన ఆస్తిని శ్రీవారికి ఇచ్చిన తర్వాత ఇది రాజ్యాంగబద్ధమని అంటున్నారు కదా, మరి మళ్ళీ దానిపైన సిట్ వేయడం ఏంటి? అంటే న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాలను కూడా ధిక్కరించడమా ప్రభుత్వం చేస్తున్నది అనుకుంటున్నారా? అవును, ముమ్మాటికి చేస్తుంది. ఇక్కడ నేను ఇందాక చెప్పా, భారత రాజ్యాంగం లా లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం రాజ్యాంగబద్ధమైంది ఇది ముమ్మాటికి. అందుకనే అధికారులు కూడా దీని వైపు వెళ్ళడం జరిగింది. ఈ అనేక కోణాలు ఇందాక చెప్పాను, పెద్ద జీఎం గారి మఠం లాంటి ఉన్నతమైన మఠంలో పనిచేసేటువంటి ఉద్యోగిగా, ఒక బ్రాహ్మణుడుగా, ప్రధానంగా బ్రాహ్మణుడుగా పరిగణలోకి తీసుకొని అతను ఏదైతే ప్రతిపాదించాడో దానికి అంగీకరించడం జరిగింది. అప్పుడు దాని వెనుకున్నటువంటి బలమైన కారణాల్లో ఇవి కూడా ఒకటి. మరి ఆ రోజు ఈ కేసును పట్టుకున్నటువంటి సతీష్ ఒక కీలకమైనటువంటి సాక్షిగా ఉన్నారు. పోనీ మళ్ళీ ప్రభుత్వం ఏదో కక్ష సాధింపులకో దేనికో వేసింది, ఒక సిట్టు వేసిందని అనుకుందాం, కీలక సాక్షిగా ఆయన ఉన్నారు. ఆయన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఇక్కడ మనం రెండు కోణాల్లో చూడాలి ఈశ్వర్ గారు. ఒకటి, అధికారుల వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఎవరైతే సిట్టు విచారణలో తోటి అధికారులు ఉన్నారో వాళ్ళ వద్ద వాపోయాడని చెప్పి వార్తలు మనం చూస్తున్నాం. అదే విధంగా కుటుంబ సభ్యులకు కూడా పదే పదే నా మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇప్పటికీ కూడా వాళ్ళ సోదరుల దగ్గర నుంచి కేసు నమోదు చేయించారు, కానీ వారి సత్యమని ఇంతవరకు బయటకు ఎందుకు పోలీసు అధికారులు ప్రవేశపెట్టడం లేదు అనుమానంగా ఉంది. నిన్నటి నుంచి పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీ, డిఎస్పీ, ఐజీ రేంజ్ అధికారులందరూ కూడా వాళ్ళని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళని మీడియా ముందు కూడా మాట్లాడించేటువంటి పరిస్థితి లేదు. సోదరుల దగ్గర కన్నా ఈరోజు వారి సత్యమని దగ్గర లేదంటే వారి ఇంట్లో వాళ్ళతో పాటు ఉన్నటువంటి తల్లిదండ్రులకు సమాచారం ఎక్కువ తెలిసేటువంటి అవకాశం ఉంది. అవును, అయినప్పటికీ వాళ్ళని ఇంతవరకు బయట తీసుకురానటువంటి పరిస్థితి నిన్నటి నుంచి. ఇదొక వాళ్ళు బయట రాకూడదు అనుకున్నారా? వాళ్ళ దగ్గర నుంచి వాస్తవాలను బయటికి రాకూడదని ఈ రకమైనటువంటి నిర్బంధానికి గురి చేస్తున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. రెండవది, ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ అధికారుల మీద కూడా తీవ్రమైనటువంటి ఈ సంఘటనని ప్రతిపక్ష పార్టీ మీద రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకోవాలి, తద్వారా ప్రతిపక్ష పార్టీని డ్యామేజ్ చేయాలి. మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి వెన్నతో పెట్టినటువంటి విద్య ఏంటంటే బురద చల్లడం అనేది ఆయనకి బాగా అలవాటు. ఎందుకంటే ఆయనకి సహకరించేటువంటి పత్రికలు అనేకం, టీవీలు అనేకం. కాబట్టి ముందు ఈ రకమైనటువంటి అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. అవి నిరూపించబడతాయో లేదో తర్వాత దేవుడికి ఎరుగు, ముందు ప్రజలు నమ్మాలా. ఎలక్షన్ల సమయంలో కూడా చూసాం, డ్రగ్స్ కంటైనర్లు, 1000 టన్నుల డ్రగ్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారం చేస్తుంది అన్నారు. 30,000 మంది ఆ మహిళలు మిస్ అయిపోయారు అని చెప్పేసి అన్నారు. ల్యాండ్ టైటింగ్ లేక మీ ల్యాండ్ ని కబ్జా చేసి మీ ల్యాండ్ దోచుకుంటారని ప్రచారం చేసేసారు. సనాతన ధర్మం గురించి, సనాతన బోర్డు గురించి, హైందవ సంస్కృతి గురించి, హిందూ ధర్మం గురించి పదే పదే లెక్చరర్లు ఇస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి హిందూ మత ధర్మాన్ని ఆచరించే గొప్ప పాలకుడు రాజ్యాన్ని ఏలుతున్న సమయంలో గోమాంసం టన్నులు లక్షల టన్నుల గోమాంసం వ్యాపారం జరుగుతుంది సార్, దేశంలో ఎక్కడా జరగనట్టు. అవును, మరి క్వశ్చన్ చేయాలి కదా మీరు చేయలేదంటే మీ ఫెయిల్యూర్ అది. ఈశ్వర్ గారు, మీరు ఈ గోమాంసం అంశం చెప్తాను. 2015లోనే తీవ్రమైనటువంటి నెయ్యి కల్తీ ఆ రోజు వెలుగులోకి వచ్చింది. అప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం, భాగస్వాములు జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 2015లో నందిని నెయ్యి పేరిట కల్తీ నెయ్యి తిరుమలకు సప్లై జరిగినట్టు గుర్తించి ఆ రోజు అది వెలుగులోకి రావడం జరిగింది. ఆ రోజు ఈ సనాతన ధర్మవాదులు మాట్లాడలేదు, ఆ రోజు భారతీయ జనతా పార్టీ వాదులు మాట్లాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భక్తి విశ్వాసాల పట్ల రాజకీయం చేయకూడదని ఆ రోజు స్తబ్దుగా ఉన్నది. 2015లో టీటీడీ నెయ్యి కల్తీ వ్యవహారం జరిగితే అప్పుడు అధికార ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు చూసారంటే మీరు, ఈ రోజు వాళ్ళుంటే ఈ అధికార కాలంలో ఈ 18 నెలల కాలంలో జరిగిన వ్యవహారాలకు కూడా గత ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు. ఇలాగ ఉంటది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కుట్రలన్నీ కూడా ఏ రకంగా ఉంటాయంటే వాస్తవాలని బయటకు తీసుకురారు, కల్పితాలని అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ రోజు చూడండి హత్యా కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఎందుకంటే ఈ హత్యా కోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జల్లితే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఈ పార్టీ పైన భేదాభిప్రాయాన్ని, ద్వేషాభిప్రాయాన్ని కలిగించవచ్చు. ప్రసాద్ గారు, న్యాయమూర్తి సమక్షంలో లోక్ అదాలత్లో
రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రాజీ అయినటువంటి ఒక కేసుకు సంబంధించి మళ్ళీ సిట్ దర్యాప్తు వేస్తూ సరే వేసుకున్నారు. ఇదే న్యాయమూర్తి ఆదేశాలను ధిక్కరించడం, మళ్ళీ ఇది హత్యల వరకు దారితీయటం. ఇదంతా ఒక ఎత్తి అయితేనండి. మనం ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే ఆ రోజు బోర్డులో ఉన్న వాళ్ళు సగం మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది మళ్ళీ పునఃప్రవేశం చేశారు. అక్కడ ఇప్పుడు మనందరం కాళ్ళ మధ్యలో తిరుగుతున్న భానుప్రకాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఓకే. సో ఎలా కావాలంటే అలా టంగ్ ట్విస్టింగ్ అన్నది ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు టీటీడీ బోర్డు నిర్ణయం ఇవాళ మీకు ఉదాహరణకి తిరుమలలో పైన టికెట్లు ఎవరు వైకుంఠ ఏకాదశి కిందన ఇస్తారన్నప్పుడు స్టాంపేడ్ జరిగింది అనుకుందాం. టీటీడీ చైర్మన్ నిర్ణయం కదా, చైర్మన్ నిర్ణయం అంటే బోర్డు నిర్ణయం నా దృష్టిలో అయితే. మరి టీటీడీ చైర్మన్ ఏమైనా శిక్షించారా? ఇమీడియట్ యాక్ట్ ఉండాలి కదా, నీ డెసిషన్ తప్పని. అంటే టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం ఏదైనా మనం శిరోధార్యం అనుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న బీఆర్ నాయుడికి శిక్ష పడలేదు కాబట్టి. అంతే కదా కదా. సో అది కూడా టీటీడీ బోర్డు నిర్ణయమే, ఏది అతని ఆస్తులను స్వామివారికి ఇచ్చేసే విధంగా. పెనాల్టీ క్లాజ్ ఏంటి? సో రికవర్ చేయడం. తర్వాత మీకు ఇంకోటి చెప్తున్నాను, గౌరవ ఆఫీసర్ ఎవరైతే ఆన్ డ్యూటీ ఉన్నాడో అతని విధి నిర్వహణలో అతను పట్టుకున్నాడు. అది దాన్ని ఇప్పుడు ఇందాక సురేష్ చెప్పినట్టు అది 72,000 అవ్వచ్చు లేదా 74,000 అవ్వచ్చు డాలర్లు. ఆ డాలర్లు పట్టుకున్న తర్వాత అది అంతకన్నా ముందు రోజు ఎవడన్నా పట్టుకున్నాడా? అంటే ఆ రోజు దొంగతనం చేశాడు అతను. ఆ దొంగతనం కేసులో ఇందాక సురేష్ చెప్పినట్టు 379 and 381 నాకు తెలిసి అది స్టేషన్ బెయిలబుల్ కేసులు. రెండోది దొంగతనంలో మ్యాక్సిమం ప్రూవ్ అయితే ఎంత ప్రూవ్ అయింది, ఎంత మ్యాక్సిమం అయితే ఒక 7 ఏళ్ళు శిక్ష పడితే మిరాకల్. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో ఈ సత్వర న్యాయ పరిష్కారం కోసం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజకీయ నాయకుల ఆర్థిక అవినీతుల మీద 2 సంవత్సరాల్లోనే సత్వర న్యాయం చేసే కోర్టులు పెట్టనన్నారు కదా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. అలా గౌరవ న్యాయస్థానాలు కూడా లోక్ అదాలత్లో కొన్ని సెటిల్మెంట్లు చేయండి అని చెప్తారు. ఎందుకు కేసు లోడ్లు తగ్గించు, రాజ్యాంగబద్ధమే. సో ఇట్ ఇస్ అన్ ఎమికబుల్ సిచ్యువేషన్, రాజ్యాంగబద్ధమే. ఇప్పుడు నాది ఒక కేసు నాది కోర్టులో ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి తీర్పు మళ్ళీ సిట్ చేయడం ఏంటి అంటే మేము దేనికైనా అతీతులం అని చెప్పడం. ఇప్పుడు చెల్లి పెళ్లి మళ్ళీ జరగాలని అంటే నేనేంటి చేయాలా? ఇప్పుడు అయిన పైన పెళ్లికి రోజు బాజాలు కొడదాం అనుకుంటే పని పాటు ఏమీ లేదు సార్. పని లేని చూడండి ఎంత దూరం వెళ్ళింది. ఇప్పుడు అదే చెప్తున్నాను, అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను సార్, ఒక పాయింట్ని ప్రూవ్ చేసే క్రమంలో దాంట్లో ఉన్న సాధక బాధకాల విషయాల కన్నా ఒక వ్యక్తిని ఇందాక విష్ణు గారు కూడా చెప్పినట్టు సెంట్రిక్గా కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేసుకుని వెళ్తున్నారు. బొమ్మన్ కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేసి ఇతనే సెటిల్ చేశాడు, ఈ సెటిల్మెంట్లో ఇతనికి ఏదో వచ్చేసింది అన్నది ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళ ప్రాస్పెక్ట్ దట్ ఈస్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండి. రాజకీయ కక్షలు అనుకుందాం, దాన్ని అంతవరకు మర్డర్ల వరకు వెళ్ళిపోతున్నాయే వీళ్ళ రాజకీయ కక్ష వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడు మీకు పర్సనల్ వెంజంట అని ఎందుకు అంటున్నాం మనం? ఇప్పుడు రాజకీయ కక్షలతోనే ఏ పనైనా చేస్తున్నారు వాళ్ళు. ఈ 5 ఏళ్ళ టెన్యూర్ చేయడానికి వచ్చారు, మీ దగ్గర ప్రిపరేషన్ లేదు, వీళ్ళు ఏం చేయాలో వీళ్ళ దగ్గర టాస్క్ లేదు. ఈ రెండు లేనప్పుడు ఏం చేస్తారు? కానీ మీరు గమనించారో లేదు, ఈ గోమాంసం పట్టుబడింది కదా, లక్షల టన్నుల కొద్దీ వ్యాపారం చేస్తున్నారు. ఇది కూడా ఏది నాటుసారా తయారు చేసి దొంగసారా తయారు చేసి ఎట్లా వ్యవస్థీకృతం చేశారో ఈ రాష్ట్రంలో గోమాంసం కూడా వ్యవస్థీకృతమైంది అనేటటువంటి విషయం బయటకు వస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో వెళ్ళి వీడియో రిలీజ్ చేస్తారు. అదే సమయంలో ఇక్కడ ఒక హత్య జరుగుతుంది. మొత్తం విషయం ఇటు డైవర్ట్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు ఎప్పుడేం చెప్తాను, హిందూ మనోభావాలను వాళ్ళే కెలుకుతారు. కాబట్టి కొవ్వు చూడండి, కొవ్వు కలిపిన లడ్డులు అన్నారు, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కెమికల్ అంటుంది. ఎవరికి నచ్చిన కథలు అల్లేస్తున్నారు కూర్చొని. ఎవరికి నచ్చిన కథలు అల్లే కార్యక్రమంలో ఇప్పుడు దీని మీద ఇటు తిప్పి అటు తిప్పి ఆఖరికి గోమాంసం కూడా ఇవాళ ఎందుకు ఇంకా పట్టుకోవట్లేదంటే నేను మొన్న చెప్పాను, ఎంక్వైరీలు ఎప్పుడైనా కనీసం వైఎస్ఆర్సీపీ వాళ్ళతో గోలీ ఆటలైనా ఆడాడా లేదా అన్న దాని మీద ఎతుకుతున్నారు. అక్కడ ఎవడైనా వైఎస్ఆర్సీపీ వాడు ఉంటే ఇమీడియట్గా దాన్ని అంటకట్టేస్తారు. ఇంతకు తప్ప ఇప్పుడు నందిని పాలు ఇస్తారనుకుంటున్నారా మీరు? సిబిఐకి ఇస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. నేను అలాంటి భ్రమంలో ఎప్పుడు ఉండను. ఇవ్వాల్సిన అవసరం ఉందా? పోనీ ఇవ్వాల్సిన అవసరం తక్షణం ఉంటుంది. ఇప్పుడు సిట్ అధికారి వేధింపుల వల్ల ఒక పోలీస్ అధికారి చనిపోయినప్పుడు ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంక్వైరీ అడుగుతామా, లేకపోతే ఈ లెవెల్ ఎంక్వైరీతోనే పని కానిచ్చిండి అంటామా? ఇప్పుడు ఆల్రెడీ గౌరవ చట్టబద్ధంగా ఉన్న లోక్ అదాలత్లో ఇది సెటిల్మెంట్ జరిగింది. లోక్ అదాలత్ అనేది కోర్టు డిప్లాయ్ చేసి ప్యారల్గా నడుస్తున్న ఇంకొక వ్యవస్థ నాకు తెలిసినంత వరకు. సో ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించిన లోక్ అదాలత్ తీర్పునే వీళ్ళు గౌరవించకుండా సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత సిట్లో జరిగిన ఈ అవకతవకని మళ్ళీ ఎత్తి చూపించడం, ఇంకో సిట్ వేస్తామంటే నేనేం చేయాలా? అది ఖచ్చితంగా సిబిఐతోనే ఎంక్వైరీ చేయాలా? సిబిఐ ఎంక్వైరీ చేసే దగ్గర ఏమున్నాయి దీంట్లో? అసలు ఎందుకు ఈ కేసును మళ్ళీ తవ్వారు? అంతదాకా ఎందుకు సార్? గౌరవ న్యాయస్థానం ఈ దేవుణ్ణి ఈ లడ్డు విషయంలో వివాదాల్లో లాగొద్దు అని చెప్పారు. ఊరుకున్నారు వీళ్ళు.
లాగుతూనే ఉంటారు. ఉన్నారు. పోస్టులు పెడుతూనే ఇప్పుడు ఇది ఉంటారు. కొత్త కథ వచ్చింది, ఇది కెమికల్ అని కలిపితే ఇది కొవ్వు కాదట, కెమికల్ అని మొదలెడదాం అని చెప్తే ఇది పామాయిల్ కెమికల్ అని ఓ పౌడర్ డబ్బా కూడా కథ చెప్పేస్తాడు దాని మీద. సో ఇది పామాయిల్ అన్నవి ఇంట్లో తాలింపు పెడితేనే మనం ఎలా సస్తామో తెలుసు, ఇంట్లో ఆ పొగకి ఆ కంపుకిను. ఎప్పుడో మన చిన్నప్పుడు వాడేవారు ఇంట్లో రేషన్ షాప్లో తీసుకొచ్చి. అవునా కదా? అవును. సో ఇలాంటివన్నీ తెలిసి కూడా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా అంత దగ్గర వాళ్ళు ఏమీ లేసారు, తెల్లారు లేచి ఒక బకెట్ బొర తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ మీద పడతారు. మీరు ఒక్క డిబేట్ ఉంటుంది సాయంత్రం లింగలింగమని, ఆ డిబేట్లో మీరు కడిగితే కడుగుతున్నారు, కడకపోతే ఆ బురద వేసుకుని వీళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు. ఓ పెద్ద మనిషి విష్ణు గారు ఎవరు, ఇవి వాళ్ళకి అనవసరం, ఆయన మీద బురద జల్లేవా లేదా, జల్లితే ఆయన కడుక్కోవాలి అంతే. సాక్షి డిబేట్ పిలిచి బాబు ఇది కాదని ఆయనకి చెప్పుకోవాలి అంతే. సురేష్ అంతే. ఏం చేయాలా ఎన్నాళ్ళు ఇది? ఏ కేసైనా చూసుకోండి, ఇది కూడా అంతే. అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సెటిల్మెంట్ చేసిన దగ్గర ఏవో ఫినామినల్గా డబ్బులు సెటిల్ అయ్యాట అని చెప్పి ఆ డబ్బుల గురించి ఎతుకుతున్నాం అని చెప్పి కథలు చెప్తారు రేపటి నుంచి. రైట్. ఎందుకంటే ఇందాక సురేష్ చెప్పాడు చూడండి, 160 కోట్ల 14 కోట్ల ఆస్తులో దేవదేవుడికి ఇచ్చారని. అంత డబ్బులు ఎక్కడ సంపాదించాడు? ముందు నుంచి దొంగతనాలు. పరకమణి సేవలు ఎన్నాళ్ళు బట్టి ఉంటాడు, జీఆర్ ఆశ్రమంలో ఉన్నాడు. ఓకే, అది రొటేషన్ ఉంటుందా ఉండదా? బ్యాంకులో ఆఫ్టర్లో క్యాషియర్ 6 నెలలకు లేపు పక్కన కూర్చోబెడతారు. రైట్. పరకమణి సేవలో రొటేషన్ ఉంటుందా లేదా ఫస్ట్ చెప్పండి ప్రజలకి. ఎంప్లాయీస్ మామూలుగా చేసుకుంటూ అప్పుడప్పుడు పరకామణి డ్యూటీ వేస్తారు, దానికి వెళ్ళొస్తారు అంతే. పరకామణికి సపరేట్ గా ఉంటారు అధికారులు, 1-2-3-4 వాళ్ళ అక్కడ పనిచేసే వాళ్ళందరూ వేరే డ్యూటీస్ చేస్తూ వాళ్ళకి డ్యూటీ వేసినప్పుడు అక్కడ వచ్చి మీ దగ్గర స్లైడ్ ఉంటేయండి. వాళ్ళు లో దుస్తు ఒకటే, ఒక డ్రాయర్ వేసుకుంటారు, దాని మీద లుంగి కట్టుకుంటారు, కట్మని అవి కూడా బట్ ఇలా దులిపి మళ్ళీ అక్కడ సరెండర్ చేసి బట్టలు వేసుకుని బయటకు వస్తారు అంతే. మహా అయితే అండర్వేర్లో పెట్టే డబ్బులు బయటపడిన ఉదంతాల్లోనే తప్ప అట్లాంటి వాళ్ళు దొరుకుతారు. ఎప్పుడో ఒకటి అట్లాంటి వాళ్ళు ఉండనే ఉంటారు, వాళ్ళు దొరుకుతారు. దొరకకుండా పోయేది మాత్రం అది జరగకుండా ఉండదు, ఖచ్చితంగా దొరుకుతారు. ఎవ్వరు తప్పు చేసినా ఒకటి భగవంతుడు శిక్షిస్తాడు, ఆయన డైరెక్ట్గా శిక్షించకపోయినా ఈ రకమైనటువంటి పట్టించి వాళ్ళకి పడాల్సిన శిక్ష మాత్రం పడేలా చేస్తారు. ఎవరు తప్పు చేసినా వెంకటేశ్వర స్వామి ముందు అది జరుగుతుంది. అది యూనిఫామ్ చూడండి ఫస్ట్, ప్రాబబిలిటీస్ జేబులు కానీ ఇలాంటివి ఉండవు కదా. అది ఆలోచించాలి మనం కూడా. రైట్. విష్ణు గారు, న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది, తన రాజకీయ అవసరాల కోసం ఏ సిట్టునైనా వేస్తుంది, ఏ విషయంలోనైనా ప్రవేశిస్తుంది, ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టదు అన్నట్టుగా ఏమన్నా కనిపిస్తోందా ఈ కేసును చూస్తే? ఈ కేసు రవికుమార్ అనే అతని మీద దానికి సంబంధించినటువంటి విషయాల్ని వెలుగులోకి తీసుకురావాల్సింది పోయి కేసులో భాగస్వాములు చేయాలి. కరుణాకర్ రెడ్డి గారిని పెట్టాలని, లేకపోతే కల్తీ దాంట్లోనేమో ఆయన్ని పెట్టాలని చెప్పని, ఇంకొచ్చే సుబ్బారెడ్డి గారిని పెట్టాలని, ఈ రకమైనటువంటి మోటివ్తో పనిచేసింది. కోర్టు ఇచ్చినటువంటి దానిని దుర్వినియోగం చేస్తుంది. కోర్టు ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పినటువంటి ఆదేశాలని పూర్తిగా పక్కదారి పట్టించేసి ఈ కేసుని, ఈ పరకామణికి సంబంధించినటువంటి కేసు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఒక పోలీసు నిజాయితీ కలిగినటువంటి ఒక పోలీస్ అధికారి మరణానికి కారణమైంది. అక్కడే చదువుకున్నాడు, మన తిరుపతి యూనివర్సిటీలో చదువుకున్నాడు, పీజీ చేశాడు, ఉద్యోగం వచ్చింది. అలాంటి కుటుంబం ఈరోజు రోడ్డు బాటు పడేటటువంటి పరిస్థితి వచ్చింది. దీని ఎంత కారణం ఏంటంటే సిట్లో ఉన్నటువంటి వ్యక్తులు వ్యవహరించినటువంటి తీరు, ప్రభుత్వం యొక్క దురాలోచన, రాజకీయంగా వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, వేరే వాళ్ళని ఇందులో కేసులు ఎరిగించాలి, వారి ద్వారా పెట్టాలి, అతని దగ్గర 161 స్టేట్మెంట్ తీసుకోవాలి, 164 స్టేట్మెంట్ తీసుకోవాలి, బలవంతంగా తీసుకోవాలి అని చెప్పనే ప్రయత్నం చేయబట్టే ఈరోజు ఈ మరణం సంభవించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద కొన్ని కేసుల్లో రాష్ట్ర హైకోర్టు పూర్తిగా చివాట్లు పెట్టింది, మొట్టికాయలు వేసింది. అయినప్పటికీ కూడా వీళ్ళ తీరు మారట్లేదు. కొన్ని సోషల్ మీడియా కేసుల్లో కోర్టే సిబిఐ ఎంక్వైరీ వేసింది, కొన్ని చోట్ల అసలు పోలీస్ స్టేషన్లే మూసేసుకోమని చెప్పింది. కొన్ని సందర్భాల్లో మీరు పోలీసులు మాకేం తెలియదు అనుకుంటున్నారా, మిమ్మల్ని మీ డీజీపీని పిలుస్తామని చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ పోలీస్ బాసులు కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ వాళ్ళ యొక్క దుష్ట ఆలోచన, క్రిమినల్ ఆలోచనలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి సంబంధించినటువంటిది ఇదే చెప్పించాలని, చెప్పాలని, ప్రజలకి చూపించాలని ఒక తాపత్రయంతో ఈరోజు ఇన్ని తప్పులు చేస్తుంది అని చెప్పని మనం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకని ఇది ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినటువంటి అధికారి మీద దౌర్జన్యంగా ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తారు ఆ సిట్లో ఉన్నటువంటి అధికారులు. అతను వాస్తవంగా చెప్పాలంటే అతను మరణానికి కారకులు ఎవరు అవుతారు చెప్పానండి?
అతని మర్డర్ అనేది ఒక పెద్ద సంచలనం. దాన్ని కరెక్ట్ గా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? తాడిపత్రికి సంబంధించినటువంటి రైల్వే డిఆర్పి పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏం రాయాలి, ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏమని నమోదు చేయాలి, అనుమానాస్పద మృతి కింద తీసుకోవాలి. ఎక్కడైనా జరిగేది అదే ఫస్ట్. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలా కాకుండా కుటుంబ సభ్యులతో కేసు హిస్టరీ గురించి రాసి ఆ సాక్ష్యం చెప్పడానికి దానికి వ్యతిరేకులు హత్య చేసినట్టుగా భావిస్తున్నట్టుగా కుటుంబ సభ్యులతో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే ఇంకా నిష్పక్షపాతంగా ఎక్కడ బయటకు వస్తుందని చెప్పి మనం అనుకుంటాం. ఎక్కడ జరుగుతుందని చెప్పడు రాయలసీమలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మొన్న జరిగినటువంటి పులివెందుల ఎలక్షన్లో బై ఎలక్షన్లో ఏ రకంగా వ్యవహరించారో, ఏ రకంగా చేశారో, ఏ రకంగా వన్ సైడ్గా బిహేవ్ చేశారో, ఏ రకంగా తెలుగుదేశం జెండాలు చొక్కాలు వేసుకున్నారో మనం చూడలేదా? ఇంకా ఏమైనా జరుగుతుందా? ఇంకా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా చెప్పండి. అప్పుడే తెలుగుదేశం వాళ్ళు నిన్నే చెప్పేశారు ఈ హత్య వెనకాల కరుణాకర్ది, ఈ హత్య వెనకాల XYZ, ఈ హత్య వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని చెప్పి నిన్న మాట్లాడేశారు, సోషల్ మీడియాలో పెట్టేశారు, ఎఫ్ఐఆర్ కట్టేశారు. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లోపు ఏ రకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలి, పోటీకి ఎవరు ఉండకూడదు, మాకు ఎదురు రాకూడదు అని చెప్పిన ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఎంపీలు, పోలీస్ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు చూసుకోండి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు కేసు కట్టారంటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టేటటువంటి కుట్రతోనే ఈ కేసు నమోదు చేశారు. వాళ్ళ భార్యని, తమ్ముడిని, కుటుంబ సభ్యుల్ని ఎవరిని మాట్లాడించలేదు. ఇది ఇంతకన్నా దారుణమైనటువంటి అంశం ఉంటుందా? ఇది ఇంతకన్నా ఒక పోలీస్ అధికారి ప్రాణాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారంటే అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు మొత్తం కమ్యూనిటీ అంతా, పోలీసు సంఘ నాయకులు, పోలీసు సంఘం అధికారులు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఇదేనా ఇన్వెస్టిగేషన్ చేసే విధానం? ఇవన్నీ కూడా కోర్టు ముందుకు పోతాయి. ఇవన్నీ రేపు కోర్టు ముందు పోతాయి. ఎవరు ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్తారు, కోర్టు మళ్ళీ చివాట్లు పెడుతుంది, అయినా తుడి చేసుకుంటారు, వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తారు. సురేష్ గారు, పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు వ్యవహరించిన విధానం మనం చూసాం. ఈ కేసు విచారణ గురించి ఎలా జరుపుతారంటే ఇంకొక ఇన్సిడెంట్ కూడా గుర్తుకొస్తోంది. మీకు బాగా దగ్గర కదా, కోడూరు, రైల్వే కోడూరు టికెట్ కోసం మాధవి అనే మహిళ దగ్గర 7 కోట్లు వసూలు చేసినటువంటి కేసు ఎన్కౌంటర్ చేస్తామని చెప్పారు. ఆమెనే కిడ్నాప్, ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నది, పోలీసులే కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు. పోలీసులే స్వయంగా ఈ తరహా పనులు చేస్తున్నారు అక్కడ. డైరెక్ట్ గా ఆయన కోయ ప్రవీణ్ అనే అధికారే ఆవిడని బెదిరించినటువంటి పరిస్థితి. మరి వీళ్ళు విచారణ చేస్తే వాస్తవాలు వస్తాయా? ఇలాంటి పోలీసులు విచారణ చేస్తే ఈ హత్య కేసుని ఇక్కడ పోలీసుల ఉద్దేశం ఏంటనేది మనం చూడాలి సార్. పోలీసుల ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి కావాల్సిన పని వస్తుందా లేదా, రిజల్ట్ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ నిజానిజాలు కాదు కావాల్సింది, ప్రభుత్వానికి అనుకూలంగా ఏమైనా రాజకీయంగా వాడుకోవడానికి కావాల్సినటువంటి అంశాలు దొరుకుతాయి. లేకపోతే ఈ రోజు అనుమానాస్పదగా మృతిగా నమోదు విచారణ జరిగి ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే సాక్ష్యాల ద్వారా కేసుని వివరాలని పరిశీలించాల్సింది పోయి నేరుగా హత్య కోణంలోనే దీని ఎఫ్ఐఆర్ ని నమోదు చేశారంటే ఇప్పుడు నేరుగా కరుణాకర్, ఇప్పుడు చూడండి, ఇంకా కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి విచారణ నేపథ్యంతో వస్తారు, కరుణాకర్ రెడ్డి గారిని విచారణకు పిలుస్తారు. ఓకే, ఇవి వాళ్ళ ఛానళ్లలో ఏం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు, ఈ పార్టీ స్వభావం ఇలాంటిది అని పోర్ట్రేట్ చేసేదానికే రాజకీయంగా వాడుకుంటారు. నిజానికి అతను ఎందుకు చనిపోయాడు వాటి మీద శ్రద్ధ చూపరు, దాని వెనుకున్నటువంటి కారణాల మీద శ్రద్ధ చూపరు. రాజకీయ లాభం ఏంటి దీంట్లో అన్నది మాత్రమే. నిన్నటి నుంచి ఎస్పీ, డిఐజీ, డిఎస్పీ, ఐజీ రెండు అధికారులందరూ కూడా ఆ కుటుంబాన్ని నిర్బంధించి పక్కన పెట్టుకున్నారంటే అర్థం ఏంటి? ఎందుకు వాళ్ళు స్వేచ్ఛగా ఈరోజు సమాజం ముందు ప్రవేశపెట్టడం లేదు? ఇవన్నీ కూడా దీని అనుకున్నటువంటి కారణాలు. అసలు తెలుగుదేశం పార్టీకి దేవుడన్నా, భక్తి అన్నా ఏ రకంగా పాపభీతి లేదు, విశ్వాసము లేదు. గతం నుంచి చూసారు, 2001లో వెహికల్ మండపాన్ని కూల్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలపేట భక్తులు చంపేనారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల టోకన్ల పేరిట భక్తులను చంపేశారు. నిన్న కాశీబుక్ ఆలయంలో తొక్కిసలాట, కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చారు. విజయవాడలో రోడ్డు విస్తరణ పేరుతో వందలాది ఆలయాలను కూల్చారు. నిన్న వెంకటేశ్వర స్వామి భూములతో చెలగాటాలు ఆడుతున్నారు. ఏ రకంగా ఈ తెలుగుదేశం పార్టీకి భక్తి అన్న పాపభీతి లేనటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు దీన్ని రాజకీయాన్ని వాడుకుంటారు. నేను ఇందాక అదే ఉదాహరణ చెప్పా. అదే 2015లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
భక్తుల విశ్వాసాన్ని కలుషితం చేయకూడదని ఈ నెయ్యి కుంభకోణం పైన ఆ రోజు 2015లో ఏమాత్రం కూడా దాంతో రాజకీయం చేయలేదు. మరి ఈ రోజు వీళ్ళు చూసారా, కేవలం అంటే వీళ్ళ చేతగాని అసమర్థత పాలన పట్ల ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత వలన ఆ వ్యతిరేకతని ఏ రకంగా కప్పిపుచ్చుకోవాలి, ప్రజల ఆలోచన విధానాన్ని, ప్రజల దృష్టిని మరల్చాలన్నటువంటి ఉద్దేశంతో దొరికిన ప్రతిదాన్ని చివరికి ఈరోజు మీరు చూశారు, లడ్డు కల్తీ అన్నారు, ఈ పరకామణి ఇష్యూ అన్నారు, నకిలీ మద్యం కుంభకోణము, ఇవన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ కోరుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానికి లేఖ రాశారు, వాస్తవాల్ని నిగ్గు తేల్చాలన్నటువంటి అవసరం ఉందని. సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోయినటువంటి పరిస్థితి. సాక్షులన్నీ తీసుకున్న ఏ రకంగా మొన్న సుబ్బారెడ్డి గారికి వ్యక్తిగత పిఏగా పనిచేసినటువంటి చిన్నప్పన్న ఏ రకంగా అతను బహిర్గతం చేశాడు. ఇవన్నీ కూడా ఏమి చివరికి కొండని తవ్వి ఎలుకను పట్టినటువంటి చందాన ఈ సిట్టు విచారణలంతా కూడా పోతాయి. కానీ అంతిమంగా తెలుగుదేశం పార్టీ అనుకున్నటువంటి దుష్ప్రచారం మాత్రం లబ్ధి పొందుతుంది. ఇదే సార్ దీని అనుకున్నటువంటి మతలబు. అందుకే సిబిఐకి ఇవ్వరు, అందుకే దీనికి ఉన్నత సంస్థల్లో విచారణకు వెళ్ళేటువంటి దానికి ఒప్పుకోదు తెలుగుదేశం పార్టీ. వీళ్ళ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే అధికారులతో బెదిరింపులతో వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళకి కావాల్సిన వాంగ్మూలాలను తయారు చేసుకొని తద్వారా ప్రత్యర్థి పార్టీల వ్యక్తులను దీంట్లో ఇరికించి తద్వారా రాజకీయ లాభం పొంది అంతిమంగా వీళ్ళ యొక్క కక్ష సాధింపు తృప్తిపరుచుకునేటువంటి పని తప్ప ఇంకోటి ఉండదు. వాళ్ళ బ్రదర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీని చూస్తుంటే ఈ కేసులో ప్రత్యర్థులుగా ఉన్నవారు తనను ఏమైనా చేస్తారని మాతో చెబుతూ భయపడేవాడు అన్నట్టుగా రాశారు ఈ కంప్లైంట్ కాపీలో. అంటే ప్రత్యర్థులను రాశారు కానీ ఆ ప్రత్యర్థులు ఎవరు, ఆయన వేధింపులకు గురి చేస్తున్న వాళ్ళ, ఈ కేసులో పలానా పేర్లు చెప్పండి అని ఆయన్ని నిత్యం వేధిస్తున్న వాళ్ళ, మానసికంగా నేను బాధపడుతున్నాను, నా ఉద్యోగం పోగొడతామని నన్ను బెదిరిస్తున్నారని ఆయన చెప్పుకున్నారు కాబట్టి వాళ్లే అసలైన ప్రత్యర్థుల, ఆ ప్రత్యర్థుల వల్లే ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందా అని అంటే ఏం చెప్తారు? వాస్తవానికి జరిగినటువంటి పరిస్థితి అయితే ప్రత్యర్థులు ఎవరంటే ఇక్కడ ఇది ప్రభుత్వ హత్య కాబట్టి ఈ సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దలే ప్రత్యర్థులు. ఈ హత్యలో జరిగింది ఇది ప్రభుత్వ హత్య, అతను ఆత్మహత్య చేసుకోవడం అన్నటువంటి కోణం. మరొక కోణంలో చూస్తే ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రత్యర్థులయ్యారు. ఇది ప్రభుత్వం చేసేటువంటి కుట్ర కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఇందులో ఇరికించాలనేటువంటి కుట్ర. ఇంకా చూడండి, ఇప్పుడు నిన్నటి నుంచి వరుస కథనాలు, కరుణాకర్ రెడ్డి గారు అనేసి అంటారు, వివేకానంద రెడ్డి గారి కేసు అంటారు, ఆ కేసు ఈ కేసు ఒకదానితో ఒకటి ముడిపెట్టి వీళ్ళే జడ్జిలు, వీళ్ళే ఉన్నత న్యాయస్థానంలో ఒక చీఫ్ జస్టిస్ మాదిరి తీర్పులు ఇస్తున్నారు. టీడీపీ నిర్వహించే అత్యున్నత న్యాయస్థానం ఐటీడీపీ చాలు కదా తీర్పులు చెప్పాలి. ఐటీడీపీ ఒక చీఫ్ జస్టిస్ అయితే పట్టాభి ఒక చీఫ్ జస్టిస్ అయిపోతున్నారు. ఈ భారతీయ జనతా పార్టీలో ఆయన భానుప్రకాష్ రెడ్డి ఒక చీఫ్ జస్టిస్ అయిపోతున్నాడు. వాళ్ళకి వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారా? వాళ్ళకి వాళ్ళే తీర్పులు, వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళ కోర్టులో, మనం మన కోర్టులు కాదు వాళ్ళ కోర్టులు అని చెప్పండి. వాళ్ళ కోర్టుల్లో వాళ్ళకి వాళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వాళ్ళే చెప్తారు ఎటువంటి సెక్షన్లు పెట్టాలి, ఎందుకు పెట్టలేదు అనేది వాళ్ళే చెప్తారు. అంటే భారత శిక్షా స్మృతిని కూడా మార్చి చెప్తారు. విష్ణు గారు ప్లీజ్. సార్ ఏళ్ళ టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఏం జరుగుతుందంటే ఈ దేవుళ్ళకు సంబంధించింది వ్యవహారం అంతా కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్నారండి. టోటల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మీద అనేక రకాల ఆరోపణలు చేసింది, అనేక రకాలుగా దుష్ప్రచారం చేసింది. ఈ వరుస సంఘటనలన్నీ జరుగుతున్నాయి. దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ ప్రభుత్వము అశ్రద్ధగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి ఏ రకంగా ఉన్నారంటే దేవుడికి సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి భూముల్ని కూడా దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అలాగే నూజివీడులో విజయవాడ కృష్ణా జిల్లా నూజివీడులో 1000 ఎకరాలు దాన్ని దేవుడి దగ్గర నుంచి తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది. ఇట్లాగా అసలు ఈ ప్రభుత్వము ఈ 18-17 నెలల కాలంలో మొత్తం దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాల తప్పులు చేసింది. శ్రద్ధ లేదు. ఇప్పటికీ కూడా అనేక మంది భక్తులు చనిపోతూ ఉంటే దీన్ని ఏ రకంగా చేయాలని శ్రద్ధ లేకుండా పరకామణి ఇష్యూ కానీ లేకపోతే లడ్డూ విషయం కానీ ప్రతిపక్షం మీద నెట్టేసి ప్రతిపక్షాన్ని దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి అసలు ఏ రకంగా భయపడుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు కదా, మీరు మంచి పనులు చేయండి అంతే తప్ప ప్రతిదీ కూడా రాజకీయం చేసి ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందులో ఇన్వాల్వ్ చేసేసి అందులో ముద్దాయిలు చేసేసి ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించాలని చెప్పిన ఒక కుట్ర అయితే పెద్ద కుట్ర అయితే నడుస్తుంది. కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడటంలో కానీ
భక్తుల యొక్క మనోభావాలని పరిరక్షించడంలో కానీ, దేవాలయాల నిర్వహణలో కానీ, దేవాదాయ భూముల్ని కాపాడటంలో కానీ గోమాంసం ఏంటండి? ఆంధ్రప్రదేశ్లో గోమాంసం ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే 10,000 టన్నులో లేకపోతే 2,000 బాక్సులో వైజాగ్ నుంచి గోమాంసం ఎక్స్పోర్ట్ అవుతుందంటే దీని మీద 200 టన్నులు సార్, మంత్రులు, బాధ్యత కలిగినటువంటి మంత్రులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కరెక్ట్. ఇది దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఏ దొరికినా కూడా దాన్ని రాజకీయంగా వాడుకునేటటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పని స్పష్టంగా చెప్పొచ్చు. తిరుమల కేంద్రంగా ఎప్పుడు లేని విధంగా ఆయన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం అసలు ఎటుపోతుంది ప్రభుత్వం? సార్, ఇది ఎటుపోతుంది అనే దానికన్నా వీళ్ళ పనితీరును ఒకసారి మీరు గమనించుకోగలిగితే 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దేవదేవుడికి మలినం జరిగింది, అన్నీ ఆయన ఆధ్వర్యంలో జరిగిన కైంకర్యాలన్నీ తప్పు అని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తున్న ఒక దుష్ప్రయత్నం. ఇప్పుడు ఉదాహరణకి ఇదే రాజశేఖర రెడ్డి గారి ఆయనలో కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. దళిత గోవిందం అని ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడు లేని అప్రహెన్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి మీరు గమనించండి. కరెక్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్న టీటీడీ నిర్ణయాలు అన్నప్పుడు వీళ్ళందరి మీద నాకు నిజంగా నమ్మకం ఉందో లేదో కూడా పక్క తీద్దాం కాసేపు. ఇన్ఫోసిస్ మూర్తి గారు భార్య సుధామూర్తి గారు ఉన్నారు, ఆవిడ వచ్చి కూర్చోపెట్టి ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టించండి ఎవరో ఒకరు. ఎందుకంటే ఆవిడ టీటీడీ బోర్డులో మెంబర్ ఆవిడ. ముఖ్యంగా ఈ నెయ్యి విషయంలో కానీ, ముఖ్యంగా ఈరోజు పరకామణి సేవ విషయంలో కానీ ఆవిడతో ఎవరితోనైనా మనం ఒకసారి వెళ్ళి మీలాంటి వాళ్ళు వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేయండి సార్. ఎందుకంటే దాంట్లో నిజాలు తెలియవలసిన విషయాలు ఉన్నాయి ప్రజలకి. రైట్. థ్యాంక్ యూ సార్ కేఎస్ ప్రసాద్ గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే మల్లాది విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. పసుపులేటి సురేష్ గారు థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.